హాయ్ మామ, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. సో అందరూ ఆల్రెడీ జర్నీస్లో ఉంటుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. కానీ ఈరోజు కూడా మనకి 4 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, అవి చూద్దాము. అవి చూసే ముందు డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి వీడియో, సో దట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైతే నీడీలో ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. అందరూ మంచి మూవీస్ మూడ్లో గట్టు ఉంటుంటారు కదా. నేను కూడా నిన్న 2 సినిమాలు చూశాను. నాకైతే పర్సనల్గా హనుమాన్ అనేది నచ్చింది బాగా. సో ఒకవేళ పండగ టైంలో మీరు ఒక సినిమాకి వెళ్ళాలంటే మీ ఫ్యామిలీతోని పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు. హనుమాన్ మూవీ ప్రిఫరెన్స్ అవ్వండి, యూ డోంట్ గెట్ రిగ్రెట్. ఓకే, మన జాబ్ ఓపెనింగ్స్ వచ్చేద్దాం. క్యారియర్ ఈజ్ హైరింగ్ అసోసియేట్ ఇంజనీర్. అసోసియేట్ ఇంజనీరింగ్కి బీఈ బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఎవరికి? ఎలక్ట్రికల్, EEE, ENC, ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్స్, ఎన్విరాన్మెంటల్, మెకానికల్ కూడా ఉంది. సో ఈ జాబ్ ఓపెనింగ్స్ అన్నీ బీఈ బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే బాగున్నాయి. సో అన్ని బ్రాంచెస్కి కవర్ అయ్యాయి, మెక్, EEE అందరికీ. సో చూసుకొని అప్లై చేయండి. ఓకే, ఇది వచ్చేసరికి మనకి అసోసియేట్ ఇంజనీర్ రోల్. సపోర్ట్ అండ్ ప్రొవైడ్ సర్వీస్ వియా కాల్స్, ఈమెయిల్స్ అండ్ టికెట్స్. అంటే ఇది సపోర్ట్ రోల్ లాగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. వర్క్ ఆన్ ప్రొవైడెడ్ ఆఫ్లైన్ యాక్టివిటీస్, ఫాలో గివెన్ SOPs అండ్ ఫ్లాగ్ ఎనీ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్, ఎస్కలేషన్స్ టు L2. చూసారా, L2 సపోర్ట్. Ability to diagnose and analyze technical problems, analyze different systems and energy data to find potential for energy optimization, work on projects that requires data mining, analysis and presentation, follows up and meets commitments to customer, flexibility towards shift and week offs as per requirement. సపోర్ట్ కాబట్టి మనకి సండే సాటర్డే సెలవులు అని చెప్పి గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు వీక్ ఆఫ్స్ అని షిఫ్ట్ అవుతుంది. అలానే టైమింగ్స్ కూడా ఒకసారి మార్నింగ్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ ఉండొచ్చు, నైట్ ఉండొచ్చు. చెప్పలేము, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఇస్తారు. అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ అప్లికేషన్ లింక్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోద్ది. ఈ 4 జాబ్ ఓపెనింగ్స్ తాలూకా లింక్స్ కూడా మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ తాలూకా రోలు. ఈ పై రోల్ వచ్చేసరికి వాళ్ళు ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్ అనలేదు కాబట్టి సో ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే ఎవరు అంటే 23, 24 అండ్ 22, 21 వీళ్ళు అప్లై చేయొచ్చు. ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే ఉండాలి. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, CS, IT, ECE, EEE స్ట్రీమ్స్, మినిమం 7.5 CGPA ఉండాలి మన వాళ్ళకి. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ CGPA ఉందో అప్లై చేయండి. ఓకే, చూసారు ఇక్కడ మీకు సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, UI డిజైన్, డేటా అనలిటిక్స్. చూసారా, డేటా అనలిటిక్స్, డేటా మోడలింగ్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. సో డేటా అనలిటిక్స్ కోర్స్ మనం లాంచ్ చేస్తున్నాం మన FLMలో. చాలామంది స్టూడెంట్స్ మనకి మెసేజ్ చేస్తున్నారు డేటా అనలిటిక్స్ కావాలన్నా అని చెప్పి. డేటా డొమైన్లో మనకి డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఉంటుంది కదా. ఆ మూడిట్లో ఫ్రెషర్స్కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉండేది డేటా అనలిటిక్స్. ఆ మూడిట్లో మీరు ఫస్ట్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ ఏది అన్న అంటే డేటా అనలిటిక్స్ అనమాట. అటువంటి కోర్సుని మనం FLMలో లాంచ్ చేస్తున్నాము. మీరు ఆ కోర్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే 8330777727 ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు సెండ్ చేస్తారు, సపోర్ట్ టీమ్. ఓకే, ఈ విధంగా టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్స్, రిలవెంట్ ఇంటర్న్షిప్ ఆర్ కోఆపరేషన్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఇన్ ఇంజనీరింగ్ ఫంక్షన్స్, లెస్ దాన్ 1 year ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఎవరికైతే ఇంటర్న్షిప్ కానీ ఏమైనా కోఆపరేషన్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళది మీరు మెన్షన్ చేస్తే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ టు ట్రావెల్, ఎడ్యుకేషన్, ఇంకంతే. స్ట్రాంగ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇది. సో బేసికల్లీ ఇదనమాట. సారీ, నన్ను కొంచెం మంచులో తిరగడం అయింది. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ హైరింగ్ చూద్దాము. అండ్ ఇది ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇది కూడా ఫైనల్ ఇయర్ నుంచి అందరూ అప్లై చేయొచ్చు. 24, 23, 22, 21. ఓకే, నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్. ఇది ఇంటర్న్షిప్ అంటే 24, 25, 23 వాళ్ళు. కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ఏ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. అంటే బీటెక్లోని, BScలోని కంప్యూటర్ సైన్సు, అలానే MCA, MScలోని కంప్యూటర్ సైన్సు. మాస్టర్స్ డిగ్రీ అంటే అవి. సో MTech, MCA, MSc అందులో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఆ రిలేటెడ్ ఫీల్డ్ విత్ గ్రాడ్యుయేషన్ కన్ఫరల్ డేట్ బిట్వీన్ December 2023 అండ్ May 2024. అంటే 23 పాస్ అవుట్ వాళ్ళు, 24 పాస్ అవుట్ వాళ్ళు పక్కా అప్లై చేయండి. నాలెడ్జ్ ఆఫ్ ది సింటాక్స్ ఆఫ్ లాంగ్వేజెస్ సచ్ as JavaScript, Node.js ఆర్ ఎనీ అదర్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్. ఎనీ అదర్ అన్నారంటే ఇంకా పైథాన్, జావా కూడా మీరు పెట్టండి, తప్పేట్లేదు.
నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ సచ్ as ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్, ఆల్గారిథమ్ డిజైన్, డేటా స్ట్రక్చర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కాంప్లెక్సిటీ అనాలిసిస్ అండ్ వెబ్ ఫండమెంటల్స్. సో వీళ్ళు జావా స్క్రిప్ట్ నోట్ చేస్తూ ఇక్కడ హైలైట్ చేసిండ్రంటే వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కూడా మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ మీరు మెన్షన్ చేయండి. ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకొని ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్కా అప్లై చేయండి. 24-23 బ్యాచ్ వాళ్ళు, కంప్యూటర్ స్ట్రీమ్ వాళ్ళు, బ్యాచలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు మిస్ అవ్వద్దు. ఇది ఇంటర్న్షిప్. ఓకే, పోస్ట్ మ్యాన్ అనేది మంచి కంపెనీ, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. APIs బిల్డ్ చేయడానికి పోస్ట్ మ్యాన్ వాడతారు. ఓకే, API కాల్స్కి గట్ట. నెక్స్ట్ క్వాడ్ ఐ ఈజ్ హైరింగ్ సిస్టమ్స్ ఇంజనీర్. సిస్టమ్స్ ఇంజనీర్ అనే రోల్కి హైర్ చేసుకుంటున్నారు. డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ రియల్ టైమ్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ విత్ లేటెన్సీ సెన్సిటివిటీ దట్ టర్న్స్ ఇంటూ నానో సెకండ్స్. Identity bottlenecks in critical path and make the code learner and faster. Researching for newer opportunity to cut latencies in areas such as operating system, kernel, networking stack, kernel bypass, low latency system turning, CPU architecture, robust and scalable algorithm, cache efficient data structures and desired skills. సో ఇందులో ఉన్న పదాలు మీరు రెజ్యూమ్లో పడాలి. ఓకే, గుడ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కోడింగ్ స్కిల్స్. C++ సార్ సి మీద ఉండాలి. చూసారా, చాలామంది మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ మనకి సి ఉంటుంది కదా, అది మనం అక్కడ నెగ్లెక్ట్ చేస్తాము. ఇలాంటి సందర్భాల్లో మనకి అది హెల్ప్ అవుద్ది అనమాట. స్టిల్ అన్ని కంపెనీస్ జావా అయితేనే కాదు, C++ కూడా వాడతారనమాట. ఎబిలిటీ టు మల్టీటాస్క్ అండ్ థ్రైవ్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్, స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ లైనెక్స్, నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ ఆర్ పెర్ల్ ఈజ్ ఎ ప్లస్. పైథాన్ లైనెక్స్ ఉంది చూసారా, సో ఇలా పైథాన్, లైనెక్స్, SQL అనే స్కిల్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయి ఎక్కువ ఫ్రెషర్స్కి. ఎక్కువగా మీరు ఈ రోజైనా కాదు, నేను చాలా వీడియోస్ చేస్తాను జాబ్ ఓపెనింగ్స్, అందులో ఎక్కువగా అడిగే స్కిల్స్లో ఈ 3 ఉంటున్నాయి ఫ్రెషర్స్కి. సో ఫ్రెషర్స్కి హెల్ప్ అవుద్దని చెప్పేసి మనం PSL అనే కోర్స్ లాంచ్ చేస్తున్నాం. అందులో పైథాన్, SQL, లైనెక్స్ ఈ 3 ఉంటాయి కంబైన్డ్గా. ఈ 3 కలిపి ఒక స్ట్రక్చర్డ్గా ప్యాకేజ్డ్ కోర్స్ లాగా మీకోసం ఫ్రెషర్స్కి హెల్ప్ అవుద్దని చెప్పేసి మనం చేస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మళ్ళీ మా సపోర్ట్ టీమ్కి రీచ్ అవ్వండి. సేమ్ నెంబర్ 8330777727 ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, వాళ్ళు డీటెయిల్స్ సెండ్ చేస్తారు. ఈ 18th నుంచి అంటే మన పండగ మొక్కడం రాడు 17వ తారీఖు కదా, ఆ మరుసటి రోజు నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా వాళ్ళకి రీచ్ అవ్వచ్చు సపోర్ట్ టీమ్కి. ఓకే, ఇది వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు అప్లై చేయండి. అంటే 24, 23, 22, 21 అందరూ అప్లై చేయండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కూడా మెన్షన్ చేయలేదు. కంప్యూటర్స్ వాళ్ళైతే మిస్ అవ్వద్దు, అండ్ మిగతా వాళ్ళకి ఈ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు కూడా అప్లై చేయండి. ఓకే, సో ఈ 4 తాలూకు జాబ్ ఓపెనింగ్ లింక్స్ మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము. మీరు అప్లై చేయండి. అప్లై చేసినాక ఏమైనా మెయిల్స్ వస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టండి. ఓకే, చాలామందికి మనకి డెలైట్ వచ్చాయి, IBM వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సో అప్లై చేయడం మన ధర్మం, అప్లై చేయడం ఆపద్దు. యాజ్ ఎ బ్రదర్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు అప్లై చేసింది మనకి 10 రోజుల తర్వాత రావచ్చు, 20 రోజుల తర్వాత రావచ్చు. అందులో మనం సెలెక్ట్ అయితే మన లైఫ్కి ఒక ఎంట్రీ పాయింట్ అనేది వస్తుంది. తర్వాత మనం స్కిల్స్, ఎక్స్పీరియన్స్ నేర్చుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కచ్చు మన కెరీర్లో. ఓకేనా, లేదు బ్రో మాకు అలా అవసరం లేదు, వెంటనే మేము ఇలా రావాలి, ఇన్స్టెంట్ మ్యాగీలాగా మాకు మొత్తం ఇన్స్టెంట్గా జరగాలి అంటే దట్స్ యువర్ కాల్. మీరు అప్లై చేయకపోతే నేను మీ ఇంటికి వచ్చి నీ ల్యాప్టాప్ ఓపెన్ చేయించి నేను అప్లై చేయించలేను కాబట్టి యాజ్ ఎ బ్రదర్గా నేను సజెస్ట్ చేస్తున్నాను. అన్నీ ఇన్స్టెంట్గా దొరకవు, కొన్నిసార్లు ఇన్స్టెంట్ రిప్లైస్ కూడా వస్తాయి. ఇన్స్టెంట్గా వస్తే వీఆర్ హ్యాపీ, కానీ కొన్నిసార్లు రాకపోవచ్చు. అలా అని మీరు అది వదలొద్దని చెప్పడం నా బాధ్యత అనమాట. సో మీరు అది చూసుకొని అప్లై చేయండి. మీకు రెస్పెక్ట్, మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అప్లై చేసుకొని ఏమైనా మెయిల్స్ వస్తే నాకు ఇక్కడ కామెంట్లో మెన్షన్ చేయండి, లేదంటే మన ఇన్స్టా పేజ్గానే మెసేజ్ చేయండి. మేము సెట్ చేసుకొని వాటికి రిలేటెడ్ డేటా, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, ఇంటర్వ్యూ సజెషన్లు కానీ ఏమైనా ఇవ్వాలంటే ఇంకొక రీల్ కానీ, వీడియో కానీ, పోస్ట్ కానీ మేము చేయడానికి ట్రై చేస్తాము. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్, అలానే మన ఫ్రంట్లైన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.